హలో చిత్ర ఎలా ఉన్నారు? నేను ప్రస్తుతం ఒక తోటాపురి మామిడి తోటలో అయితే ఉన్నాను. మన చిత్తూరు జిల్లాలో అత్యధికంగా సాగు చేసే పంటలో మామిడి మొదటి స్థానంలో ఉంది. అందులోనూ అత్యధికంగా తోటాపురి మామిడిలే సాగు చేస్తున్నారు. ముందు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఈళ్ళు అంటే బాగా వచ్చింది. కానీ కనీసం మద్దతు ధర లేకుండా రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం గుజ్జు పరిశ్రమలతో మాట్లాడి కనీస మద్దతు ధర 12 రూపాయలుగా నిశ్చయించారు. ఫ్యాక్టరీలు 1 కేజీకి 8 రూపాయలు చెల్లించేటట్లు మరియు ప్రభుత్వం నుండి 4 రూపాయలు వచ్చేటట్లు, కానీ ఫ్యాక్టరీలు కేవలం 4 నుంచి 5 రూపాయలు ఇస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. పోయినసారి ఒక టన్ను కాయ డబ్బు, ఈసారి ఒక లోడ్ అమ్మితే కూడా రాలేదన్న. ఆ లోడ్ అమ్మితే కూడా ఇప్పుడు కోత కూలీలు 300,000, ట్రాక్టర్ బాడీ 300,000, మేము అంది పోను 16-17 వేలు వస్తామంటే దాంట్లో 7,000, 8,000 పోతే 10,000 కూడా ఇంటికి పోవడం లేదు. ఆ ఇంటికి పోయి ఎత్తుకుపోయేటప్పుడు మేము ఏం చేయాలండి? ఆ 10,000ని ఆ 10,000 ఎత్తుకుని మేము అప్పు కట్టుకోవాలన్నా, మందులోకి వేయాలన్నా, దున్నోనికి వేయాలా, అది అర్థం కాలేదు. మేము ఏదైనా అయిపోవాల్సి వస్తుంది. మాకు గవర్నమెంట్ కానీ సహాయం చేయలేకపోతే మేము ఏదైనా అందరూ రైతులంతా కూడా ఉరిపోసుకొని రావాల్సి వస్తుంది అన్న. వీళ్ళేం ఫ్యాక్టరీ వాళ్ళు గవర్నమెంట్ 8 రూపాయలు చెప్తుంది, ఫ్యాక్టరీ వాళ్ళు 4 రూపాయలు 5 రూపాయలు మాకు వద్దంటున్నారు. సార్ టోకన్లు అన్నారు. ఫస్ట్ టోకన్లు చూస్తే 4-5 ఇచ్చినారు. మిగతా అంతా రికమెండేషన్లు ఒక్కొక్కటి 10 వేసుకొని పూసి వాళ్ళ బండ్లు అన్లోడ్ అవుతున్నాయి. మేము టోకన్ చెప్పుకుంటే మళ్ళీ లాస్ట్కి ఏమైనా టోకన్ వద్దు సీరియల్ నెంబర్ పెట్టినారు. ఆధార్ నుంచి ఆధారం అందరూ శనివారం ఆధారం కాయలు కోసుకొచ్చి పెట్టుకుని నిలబడుకున్నాం. దినానికి 50 టోకన్లు అన్నారు. దాన్ని ఎన్ని పోతున్నాయి ఎన్ని వస్తాయో తెలియదు. 10-20 పోతాయి, మళ్ళీ అయిపోయినాయి అంటున్నారు. అది సీరియల్ ఏం తెలియకుండా మేము నైట్ పోగులు రోడ్డు మీద కూర్చోన్నాం. నిద్రలే పాడులే ఏం చేసేదానికి అర్థం కాకుండా గమ్మున ఉన్నాం. కోసుకొచ్చి అయినా చెట్లు ఉండేదానికి కాదు, కాయ కోసుకొచ్చి అమ్ముకునేదానికి కాకుండా పరిస్థితిలో ఉన్నాం. అంత కాయ ఇంకా అంత మాంగి కారేదానికి సురువు అయిపోతుంది. మాది ఎదురుగుప్ప మండలం. ఆదివారం సాయంకాలం 5 గంటలకు వచ్చినాము. 3 రోజులు అవుతుంది. ఎరకు అన్లోడ్ చేసుకోలేదు. ఈ రికమెండేషన్తోనే దింపుకుంటున్నారు. ఈ రోజు చెప్తే రేపు అంతా రోడ్డు పని దింపే చెప్పి గొప్ప చెప్పని పోవాల్సిందే. ఈ రైతులకి ఏదో గిట్టుబాటు ధరలు కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాము. మేము ఆదివారం వచ్చామండి. మేము ఆదివారం వచ్చి మమ్మల్ని సీరియల్ ప్రకారం లేకుండా ముందు లోకల్ అది బెదిరిస్తూ ఉన్నారు. బెదిరించి ఏదైనా మాట్లాడితే మమ్మల్ని కొట్టనొస్తున్నారు. బెదిరించి మమ్మల్ని సీరియల్ లేకుండా ఆదివారం కాయ ఇది అయిపోతుంది. 3 రోజుల పైన అవుతుంది. ఆదివారం మధ్యాహ్నం వచ్చి కాయ ఏమైందో తెలియని కూడా తెలియదు. దయచేసి కలెక్టర్ కానీ మంత్రులు కానీ ఈ సహాయం చేయాలని ప్రభుత్వం తరఫున నా విన్నపం. ఈ యొక్క జైన్ ఫ్యాక్టరీ అంతేకాకుండా జిల్లాలోని ప్రతి ఫ్యాక్టరీ దగ్గర రైతులు ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇచ్చేదని ఫ్యాక్టరీలు సస్యమర అంటున్నాయి. ఎక్కువ సమయం కాయలు ట్రాక్టర్లో నిల్వ ఉండడం వల్ల వేడికి మామిడికాయలు చెడిపోతున్నారని రైతులకు అన్నింటితో పరవంతమవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం కలెక్ట్ చేసుకుని రైతులకు మంచి పరిష్కారం అందించాలని కోరుకుంటున్నాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో రాయండి. సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి చేరే వరకు షేర్ చేయండి.